ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్నారు. నేడు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఉదయం అమలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. మధ్యాహ్నం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు. అనంతరం కాకినాడ రూరల్లోని కరపలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. మాత ముద్దు బిడ్డ వీడు సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండ ధైర్యమున్న వీరుడు, భగత్ సింగ్ భావమున్నవాడు, కెరటమల్లె దూసుకెళ్ళుతాడు, శిఖరమల్లె ఎదిగే నాయకుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. హనుమంతుడి గుండెలో కొలువై ఉన్న రాముడు, మా అందరి గుండెల్లో కొలువై ఉన్న పవనుడు. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్నారు. నేడు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఉదయం అమలాపురంలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. మధ్యాహ్నం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు. అనంతరం కాకినాడ రూరల్లోని కరపలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. నీ మాటే వింటే చాలు రైతన్నకు నమ్మకం, నీ బాటలో వెళ్తే చాలు మా యువతకు ఆదర్శం. మా అందరి జగు. ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇప్పటికీ ప్రచారంలో దూసుకుపోతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తున్నారు. నేడు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటించనున్నారు. ఉదయం అమలాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. రాజమండ్రిలో కోటిపల్లి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించనున్నారు. అనంతరం కాకినాడ రూరల్లోని కరపలో నిర్వహించనున్న బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. ఇక పవన్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నేతాజీని అడిగి తెలుసుకుందాం. నేతాజీ, ఇవాళ పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంటి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి 2 జిల్లాల్లో పర్యటించబోతున్నారు. ముందుగా అమలాపురం, ఆ తర్వాత రాజమండ్రి, అనంతరం కాకినాడ రూరల్ లోని కరపలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా భీమవరం చేరుకుంటారు. భీమవరంలో కూడా ఇవాళ రాత్రి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటు విశాఖ జిల్లా గాజువాక నుంచి, అలానే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 చోట్ల కూడా భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. నిన్ననే గాజువాకలోని గంగవరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇవాళ ఎక్కడైతే భీమవరంలో కూడా పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మళ్ళీ రేపు వైజాగ్ లో ఆయన బహిరంగ సభ ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. రేపు సాయంత్రం 5 గంటలతో ఎన్నికల గడువు ముగుస్తుంది ప్రచారానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే వీలైనన్ని ఎక్కువ బహిరంగ సభల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా జన సైనికులు, ఆయన అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మరి బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. పవన్ రాక నేపథ్యంలో అటు అమలాపురం, రాజమండ్రి, కాకినాడ రూరల్ ఈ 3 చోట్ల ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లా స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని వాళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. పవన్ కళ్యాణ్ కి ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారని చెప్పాలి. వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి జనసేనానికి మద్దతు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు ఏం చేయబోతున్నది డైరెక్ట్ గా చెప్తున్నారు. అటు అధికార విపక్ష పార్టీల వైఖరిని ఆయన ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో వీధి లైట్లను కూడా అధికార పార్టీ
ఆఫ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న పెందుర్తి బహిరంగ సభ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ కి భారీ ఎత్తున జన సైనికులు అలానే ప్రజలు హాజరయ్యారు. ఆ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా వీధి లైట్లను ఆపివేసిన పరిస్థితి ఉంది. జనసేనాని కూడా తనదైన శైలిలో అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. దద్దమ్మల్లారా చవటల్లారా అంటూ కూడా ఆయన విమర్శించిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా ఆయన 4 బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో 3, అనంతరం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో చివరగా భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రైట్, థ్యాంక్ యూ నేతాజీ. Please subscribe New Waves.